నీ గురించి నీకు తెలీదు. పెళ్ళైన తర్వాత అన్ని నీకు తెలిసేలా చేస్తాలే. ఇదిగో మాట్లాడితే పెళ్ళనే మాట మాట్లాడుకో. ఏమైందండి? అండి ఇదిగో అండి అని అస్సలు అనొద్దు. అయితే ఏరా అని పిలవమంటారా? లైఫ్ లో కలిసి ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం ప్రస్తుతానికి కారులో ట్రావెల్ చేస్తున్నాం. సరదాగా ఏదైనా మాట్లాడొచ్చు కదా. నాకు సరదాగా మాట్లాడడం రాదు. చూస్తుంటేనే తెలుస్తుందిలే. ఏమైనా పాటలు విందాం. ఆ పాటలు అవి ఎలాగ చేస్తున్నావు? అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాయి పాటలు. ఓహో, నాకు పాయింట్ ఆఫ్ వ్యూ ఏడ్చింది. ఛానల్ మార్చు. చూసావా, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో పాట. అమ్మో, పోలీసులు అప్పట్లాగా కారు ఆపితే? ఆపితే ఏమవుతుంది? గతంలో నువ్వు నా పక్కన ఉన్నప్పుడు బైక్ ఆపితే అనర్థం జరిగింది కదా. అప్పుడంటే నీ పర్సు పోయింది కాబట్టి. ఇప్పుడు నీ పర్సులో అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి, కానీ పర్సే నేను తేలేదు. బండి పేపర్స్ చూపి. సార్ పర్స్ పోయింది సార్, కానీ అన్ని ఫోన్లో ఉన్నాయి సార్. సార్ ఫోన్ వేసారు సార్. ఏంటి సార్? లేకపోతే ఆర్సీ లైసెన్స్ చూపించమంటే ఫోన్లో చూపిస్తావా? నాకు అన్ని ఒరిజినల్సే కావాలి. ఏమయ్యా, బండి సీజ్ చేయవయ్యా. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ కుదరదయ్యా. ఏమయ్యా, లైసెన్స్ కార్ పేపర్స్ చూపించు. చెప్పాను కదా సార్ ఫోన్లో ఉన్నాయని. హే, ఏంటయ్యా కారు దగ్గర గొడవ? సార్ లైసెన్స్ పేపర్స్ లేవండి సార్. లైసెన్స్ కార్ పేపర్స్ అన్ని ఫోన్లో ఉన్నాయండి సార్. ఏ, ఆ ఫోన్ ఇటివ్వు. నేను ఇవ్వను, మీరు ఫోన్ ఇసిరేస్తారు. తెలిసిందిగా. సార్ ఫోన్లో ఉన్నవన్నీ ఒరిజినల్సే సార్. గ్యారంటీ ఏంటి? కారు మాత్రం లైవ్లో ఒరిజినల్ వేసుకుని తిరుగుతారు, కారు పేపర్స్ మాత్రం ఫోన్లో పెట్టుకుని తిరుగుతారా? ఏ, కారుని కూడా జిరాక్స్ తీసుకుని జేబులో పెట్టుకుని కారులో తిరుగుతున్నట్టు నడవచ్చు కదా. అంటే అది కాదు సార్. నథింగ్ డూయింగ్. ఈ కొండలరావుకి అన్ని ఒరిజినల్సే కావాలి, లేదంటే ఫైరింగ్ అయిపోతుంది. కార్ సీజ్ చేయవయ్యా. ఓకే సార్. సార్ 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 నా మాట వినండి సార్. తప్పదు సార్, కుదరదు. ఇంకా ప్లీజ్ సార్, చెప్పేది ఆయన వినండి సార్. ఎవరి మాట కావాలంటే వినరు సార్. ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను సార్. లేదండి, కుదరదు. అది కాదు సార్, నా మాట. కుదరదయ్యా. కావాలంటే ఇంకా ఇంటికి ఆయన వెళ్ళి ఎవరి మాట తీసుకొస్తాను వినరు. సార్. నా ఇంట్లో ఉన్నాయి సార్. విసిగించమాక, తప్పుకో. ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను సార్. సార్ ఒక్క నిమిషం. కుదరదని చెప్తున్నానా? సార్ నేను ఆయన్ని కన్విన్స్ చేస్తాను. ఏంటి, చెట్టంత మగాన్ని నేను అడిగితే ఏమి మాట్లాడకుండా అమ్మ నా బూతులు తిట్టెళ్ళాడు, నువ్వెలా కన్విన్స్ చేస్తావు? అదే కదా పల్లవి టాలెంట్. చూడు ఏం చేస్తాను. నీకెన్నిసార్లు చెప్పాలయ్యా? రోడ్డు మీదకి వచ్చేటప్పుడు అన్ని తీసుకురావాలని తెలీదా? నమస్తే సార్. హ్మ్. మీతో సెల్ఫీ కావాలి సార్. నాతో సెల్ఫీయా? ఎందుకు? గొప్ప గొప్ప వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడం నా హాబీ సార్. అమ్మా, నువ్వేదో పొరపడుతున్నావమ్మా. నేను అయ్యో, మీ గురించి మీకు తెలియదు సార్. కానీ ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు గారంటే మా కాలేజ్లో ఈ సిటీలో అందరికీ తెలుసు సార్. చెప్తున్నాను కదా సార్, నాకేంటి ఈ ఎంటైర్ సిటీలో అసలు మీ డిపార్ట్మెంట్ లో మీకున్న రేంజే వేరు. మీ పేరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు సార్. అవునా? అయినా గొప్పగా నా ముందు ఎవరు చెప్పలేదే. అంటే పొగడ్తలు మీకు నచ్చవని మీ ముందు చెప్పుండరు సార్, కానీ వెనకాలన్నీ చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అవును, మొన్నే రాఖీ పండుగ కదా, మీ చేతికి రాఖీ లేదేంటి సార్? నాకెవరో సిస్టర్ లేరమ్మా. అలా అనకండి.
ఇక నుంచి నేనున్నానన్నయ్య. ఏంటిది? రాఖీ. రబ్బర్ బ్యాండ్ చేతికేసి రాఖీ అంటావేంటమ్మా? బంధం ముఖ్యం కానీ అది రాఖీ అయితే ఏంటి, రబ్బర్ బ్యాండ్ అయితే ఏంటన్నయ్య? అవునమ్మా, బంధమే ముఖ్యం. ఇక నుంచి నువ్వు నా సిస్టర్వే, నేనే నీ బ్రదర్ని. నాకు రాఖీ కట్టిన సందర్భంగా నీకేం కావాలో అడుగు. కార్ దగ్గర మీ బావగారున్నారు. బావగారా? ఎక్కడా? అదిగో అక్కడ. ఇదేదో కొంప ముంచేసింది. అంత సీరియస్గా వస్తున్నాడు. నమస్తే బావగారు. ఆ, ఎవరిని? మిమ్మల్నే బావగారు. మా చెల్లెలు చెప్పింది. నైస్ టు మీట్ యూ. అవును, ఇంతకీ ఇక్కడ ఆగారెందుకు? అదే అన్నయ్య, పేపర్స్ చెక్ చేస్తాను అంటూ ఈ కానిస్టేబుల్ ఆపారు. ఏమయ్యా, ఆయన ఎవరు అనుకుంటున్నావు? మా బావగారు. ఆయన పేపర్స్ చెక్ చేస్తున్నావంట. అదేంటి సార్, ఎవరి పేపర్స్ అయినా చూడాలి కదా సార్. చూసావా? అంటే ఆయన ఒరిజినల్గా లేవు, ఫోన్లో ఉన్నాయి అంటున్నాడు సార్. అది మీకు నచ్చదని చెప్పి ఆగమన్నాను సార్. అంటే ఫోన్లో ఉన్నది ఒరిజినల్ కాదా? ఒరిజినల్ కళ్ళ ముందు కనపడితేనే ఒరిజినల్ అయినట్ట? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఎవరిచ్చారయ్యా నీకు ఉద్యోగం? బావగారు, సారీ. నా తరపు నుంచి ఇలాంటి పొరపాటు జరిగినందుకు మా కానిస్టేబుల్ తరపున నేను సారీ చెప్తున్నాను. అమ్మా, నువ్వు కారెక్కు. వెళ్ళిపోండి మీరు. బావగారు వెళ్ళండి. బాయ్ అన్నయ్య. బాయ్ చెల్లి. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు, అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. హలో, పెళ్లి కాకపోవడం ఏంటి? మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది. ఆయన పేరేంటి? చరణ్. మరి నా పేరేంటి? పల్లవి. అంటే పల్లవి చరణ్ కలిపితేనే కదా పాట. అంటే మేమిద్దరం ఎప్పుడో ఒకటైపోయినట్టే కదా. చరణ్, ఏమైంది నాన్న అలా ఉన్నావు? ఏం జరుగుతుందో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు మమ్మీ. పిచ్చెక్కిపోతుంది. దీనంతటికీ కారణం ఆ పల్లవియే. దానివల్లే మీకు మనశ్శాంతి లేకుండా పోయింది బావగారు.